సో హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో పోచమ్మ తల్లిని చేస్తున్నారన్నమాట. సో మా బాబాయ్ వచ్చేసి బోటి కర్రీ చాలా బాగా చేస్తారు. సో అందుకోసం అని చెప్పేసి బాబాయ్కి అయితే బోటి కర్రీ వండమని చెప్పాను. మమ్మీ ఇంకా పిన్ని ఇద్దరు కలిసేసి అయితే మటన్ కర్రీ అయితే వండేశారన్నమాట. ఇక్కడ వచ్చేసి బాబాయ్ అయితే బోటి కర్రీ కుక్ చేస్తున్నాడు అన్నమాట. ఒక గంజు పెట్టేసుకొని ఇంకా ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర వేసేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట. ఇది ఒక మంచి టేస్ట్ని ఇస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మేమైతే మిర్చి స్కిప్ చేసాము, ఎందుకంటే కారం ఎక్కువ వేసుకున్నాము కాబట్టి. మీరైతే మిర్చి కూడా వేసేసుకోవచ్చు. తర్వాతనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు కూడా వేసేసుకోవాలి. ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బోటి కూడా వేసేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేసుకోవాలన్నమాట, లేకపోతే బోటి కర్రీ స్మెల్ వచ్చేస్తుంది. కారం అయితే వేసేసుకోవాలన్నమాట, 5 to 6 స్పూన్స్ అయితే కూడా వేసేసుకోవాలన్నమాట. బోటి అయితే మంచిగా కుక్ అయిపోయిన తర్వాత కుక్కర్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాము. ఇంకా గంజి నుంచి లాస్ట్లో కొంచెం మసాలా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని దించేయడమే. సబ్స్క్రైబ్.